స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ ఆధ్వర్యంలో అసోసియేషన్ స్వర్ణోత్సవాలను ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రధాన కార్యదర్శి పిఎల్జీ సూర్యప్రకాష్ రావు చెప్పారు. కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నకరా వర్ధంతి సందర్భంగా 29న ఉదయం 9 గంటలకు సంఘ కార్యాలయ ఆవరణలో డిఎస్ నకరా కాంస్య విగ్రహావిష్కరణ, తదుపరి తెనాలి యూనిట్ అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి అధ్యక్షతన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రాష్ట్ర సంఘం స్వర్ణోత్సవాలు జరుగుతాయని తెలిపారు. పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెన్షనర్ల సమస్యలపై మాట్లాడతారని వివరించారు. సమావేశంలో అధ్యక్షుడు మాచిరాజు రామకృష్ణమూర్తి, కోశాధికారి బి హృదయరాజు, సహాధ్యక్షులు బి సుబ్బారావు, ఉపాధ్యక్షులు డివి సోమయ్య శాస్త్రి, కార్యవర్గ సభ్యులు, జిల్లా బాధ్యులు కె హర్నాథ్ బాబు, బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఈ అసోసియేషను మొట్టమొదటిగా ఇప్పటికీ 50 ఏళ్ళ కిందట హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 50 ఏళ్ళకి 1976లో పెట్టినటువంటిది ఇప్పుడు 26 అయింది కదా, 50 సంవత్సరాలు అయింది. ఒక సంఘం 50 సంవత్సరాలు నిలబడటము అంటే చాలా కష్టమైనటువంటి విషయం. ఈ సంఘం అనేక రకాలుగా తర్వాత రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విస్తరించబడి అన్ని జిల్లాల్లో కూడా యూనిట్లు ఏర్పడి అన్ని తాలూకాల్లో కూడా యూనిట్లు ఏర్పడి విస్తృతమైనటువంటి సంఘంగా ఏర్పడి 50 సంవత్సరాల మహామహులు ఈ సంఘాన్ని నడిపినటువంటి వారు ఎంతో రకంగా తీసుకొచ్చి పెన్షనర్స్కి అనేక రకాలైనటువంటి రాయితీల్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ పెన్షనర్సు ఎంతో ఆనందంగా పిల్లల మీద ఆధారపడకుండా తమ సొంత కాళ్ళ మీద తన పెన్షన్తో చక్కగా తన ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి కలిగింది అంటే ఈ అసోసియేషన్ వల్లే కలిగింది. ఈ అసోసియేషన్కి 76కు ముందు లేనటువంటి పెన్షన్ని డిఎస్ నకరా గారని డిఫెన్స్లో పనిచేశారు. ఆయన ఉద్దండుడైనటువంటి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఆయనతో కలిసిన 5గురు జడ్జీలు కలిగినటువంటి ఉద్దండమైనటువంటి ఆ సభ దాంట్లో ఆ కోర్టులో పెన్షన్ హక్కు అనేది తీసుకురావడం జరిగింది. అది పెన్షనర్స్కి ఎంతో ఉపయోగపడది. ఇవాళ పెన్షన్ ఎవరి మీద దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి తీసుకోవాల్సిన పని లేదు. పెన్షనర్స్కి పెన్షన్ అనేది హక్కు అనేది డిఎస్ నకరా గారి వల్ల ఆ తీర్పుల వల్ల మనకు రావడం జరిగింది. ఆయన యొక్క విగ్రహాన్ని ఈ నెల 29వ తేదీ 9 గంటలకి మా పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి యూనిట్లో ఆ విగ్రహావిష్కరణ మా రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గారి ద్వారా జరగబోతున్నది. ఆ తదుపరి స్వర్ణోత్సవాలు కళాక్షేత్రంలో 10 గంటల దగ్గర నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. దాదాపుగా వేల మంది హాజరయ్యి పెన్షనర్స్ దీన్ని జయప్రదం చేయవలసిందిగా మా అసోసియేషన్ తెనాలిలో ఉండేటువంటి తెనాలి పెన్షనర్స్ అసోసియేషన్లో నమోదైనటువంటి పెన్షనర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా 29వ తారీఖున మర్చిపోకండి. తప్పకుండా హాజరై ఉదయం 9 గంటలకి నకారా గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. 10 గంటల దగ్గర నుంచి మరి పెన్షనర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ మన సంఘం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అసోసియేషన్ స్వర్ణోత్సవాలు మరి ఎంతో వేడుకగా ఇక్కడ జరుపుతున్నాం. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం 10ంటికి జరుగుతుంది. దానికి ముందుగా ఈ పెన్షన్ అనే హక్కు అనేది సాధించిన డిఎస్ నకరా గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మరి పెన్షన్ హోంలో ఉదయం 9 గంటలకి ఆవిష్కరణ జరుగుతుంది. ఆ తదుపరి 10ంటికి సభ ప్రారంభమవుతుంది. అయిన తర్వాత భోజనం ఏర్పాటు కూడా చేయటం జరిగింది. కాబట్టి మనం దీంట్లో మరి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా మన సమస్యల మీద మరి మాట్లాడతారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకుని మరి తెనాలి ఉన్న పేరు ప్రతిష్టలను మళ్ళీ పోకుండా మీరందరూ కూడా తప్పనిసరిగా